అంటే ఇప్పుడు ఇక్కడ వాటర్ పోతున్నాయి చూస్తున్నారా? వస్తున్నాము, చాలా సంతోషంగా ఉంది ఈరోజు. ఎక్కడి నుంచి వస్తున్నాయి? ఇప్పుడు కాళేశ్వరం నుంచి స్టార్ట్ అయ్యి అందగిరి నుంచి మాకు రంగనాయక సాగర్ ద్వారా వస్తున్నాయి మాకు వాటర్. రంగనాయక సాగర్ వస్తున్నాయి మాకు వాటర్. ఇవి మాకు నిన్న నుంచి బాగా సంతోషం ఉంది. మాకని కాదు, ఈ ఏరియా రైతులందరికీ, మా ఇక్కడ ఈ ఏరియా రైతులందరికీ చాలా సంతోషంగా ఉన్నారు. ఇక వాళ్ళు స్టార్ట్ చేస్తారు. నాకు 5 ఎకరాలు ఉన్నది. నాకు 5 ఎకరాలు ఇప్పుడు సస్యశ్యామలు. ఇప్పుడు ప్రతి యాసంగి నాకు మాత్రం ఇప్పటి వరకు అయితే, నేను కొన్ని సంవత్సరాలు ఇంతకు ముందు దుబాయ్కి పోయినా, మాకు వాటర్ లేక మేము వేసుకుంటుంటే లాస్ట్కు పారుకుంటా వాటర్ తక్కువై ఇక్కడ వాటర్ సోర్స్ ఏం లేదు. అప్పుడు ఎవరు పట్టించుకోలేదు. అప్పుడు అసలు ఈ వాటర్ గురించి పట్టించుకున్న నాదుడే లేడు. అందరూ వచ్చి ఇరుపోయారు. కానీ ఇప్పుడు కేసీఆర్ సార్ వచ్చిన తర్వాత, మన తెలంగాణ వచ్చిన తర్వాత ఆ కాళేశ్వరం నుంచి వాటర్ తీసుకొచ్చి మాకైతే వాటర్ చూపించిండు. అంటే ఇప్పుడు మరి ఈ కాళేశ్వరం నుంచి వస్తానని మీరు అంటున్నారు. అదే అప్పుడు ఉన్న ప్రతిపక్షం కావచ్చు, ఇప్పుడు ఉన్న అధికార పార్టీలో ఉన్న కాంగ్రెస్ పార్టీ అంటుందంటే గుంట నీళ్లు కూడా పారేది లేదు, దాని మీద చాలా మొత్తం వృధా చేసిర్రు, డబ్బులు కాళేశ్వరం మీద పెట్టి అని అంటారు. మీరు రైతులు ఏమంటారు? లేదు, తప్పది. అది తప్పుడు ప్రచారమే. నేను దుబాయ్ నుంచి వచ్చిన తర్వాత నేను వచ్చే వరకు కాలువ స్టార్ట్ అయినాయి. స్టార్ట్ అయిన తర్వాత మా వ్యవసాయాలు అప్పుడే స్టార్ట్ అయినాయి. నేను వచ్చిన తర్వాత కంప్లీట్గా వ్యవసాయం మీద ఆధారపడి ఒక 9 సంవత్సరాలు నేను బయటకు పోయినా. ఇక్కడ ఎలాంటి ఉపాధి లేకుండా మాకు ఈ వాటర్ లేక మేము చేసుకునేది వ్యవసాయం. మాకు ఓన్లీ వాటర్ తప్ప మాకు వేరే ఇంకా ఏ సోర్స్ లేదు. ఈ వాటర్ వచ్చిన తర్వాతనే నేను ఎటు బయటకు పోకుండా నా భార్య పిల్లలతోని మా అమ్మని చదువుకుని మేము బతకగలుగుతున్నాం. అంటే మరి నువ్వు దుబాయ్ నుంచి రిటర్న్ ఎందుకు రావాల్సి వచ్చింది? ఇప్పుడు వాటర్ వస్తున్నాయి అందరూ చెప్పారు. మా చుట్టుపక్కల ఉన్న మా రైతులు, మా చుట్టాలు, మా పక్కన ఉన్న మా వ్యవసాయం చేసే వాళ్ళు, అరే ఎందుకు రా అక్కడ అందరూ ఇచ్చిపెట్టి ఉంటున్నావు, రా మంచి వ్యవసాయం చేసుకుని, వ్యవసాయం ఉన్నది కదా, మనకు కావాల్సిన వాటర్ ఉన్నాయి. టీఆర్ఎస్ ప్రభుత్వం వచ్చిన తర్వాత మనం వాటర్ తీసుకొచ్చారు ఇక్కడికి, నువ్వు రారా అంటే వాళ్ళ మాట విని వచ్చిన. నిజమే, ఇక్కడ నా కళ్ళ కనబడదు. నేను వచ్చే వరకు వాటర్ స్టార్ట్ అయినాయి ఇక్కడ మాకు. అంటే ఇప్పుడు కాళేశ్వరం అనేది వేస్ట్ అనేది కాంగ్రెస్ పార్టీ ఇలా అంటారు కదా, వాళ్ళకి ఏం చెప్తారు? అది తప్పుడు అనవసరంగా ఏదో బురదలు తప్ప మా కళ్ళ ముందు కనబడుతున్నాయి. మీరు కూడా చూస్తారు, మా రైతులు చూస్తారు. వాళ్ళు ఎవరో ఎక్కడో కూర్చొని వాళ్ళు తెలియదు కదా ఇక్కడ దాకా. వాళ్ళకి క్షేత్రాలు రారు కాబట్టి వాళ్ళకి తెలియదు. మేము ప్రత్యక్షంగా చూసుకుంటున్నాం. మీరు ఎక్కడైనా పెట్టండి వీడియో. ఈ ఏరియాలో మా రైతులందరూ ఉన్నారు. రైతులందరూ చెప్తారు. ప్రతి ఒక్క రైతు నేను రాత్రి నుంచి వాళ్ళ సంతోషం తినకుండా మాకు తిన్నట్టున్నది. మాకు వాటర్ కావాలి. మాకు చేసుకునేది మేము వాటర్ వాటర్తోనే బతకగలుగుతాం. మాకు వాటర్తోనే. ఇప్పుడు నేను కూడా ఇంతకుముందు ట్రాక్టర్ పెట్టుకుని వచ్చిన, వాటర్ వచ్చినాయి నిన్న నైట్ నుంచి చూసి ఇవాళ వాటర్ వచ్చినాయి. ఇక మాకు సంతోషం. ఇప్పుడు 5 ఎకరాలు మంచిగా 5 ఎకరాలు మాకు ఏమంటే కాళేశ్వరం స్టార్ట్ అయ్యి రంగనాథ సాగర్ స్టార్ట్ అయిందో అప్పటి నుంచి ఇప్పటి వరకు ఒక గుంట కూడా ఎండిపోలేదు. నా పేరు వెంకటరెడ్డి. రికార్డు ఇది, ఎవరినైనా మీరు తెలుసుకోవచ్చు. నేను ఏదో దీనికి దానికి వీళ్ళకు అనుకూలంగా వ్యతిరేకంగా ఏది కాదు. వాటర్ మాకు జరిగింది చెప్తున్నాను నేను, వాస్తవం ఇది. నాది మాత్రం రంగనాయక సార్ అయిన తర్వాత ఒక గుంట కూడా ఎండిపోలే. నాది కంప్లీట్గా. అంతకుముందు ఒక గుంట వారింది, లాస్ట్కి వచ్చే వరకు ఒక గుంట. మేమేంటిది కొత్తిమీర, మా సిద్దిపేట మాకు దగ్గర కదా, ఏంది కొత్తిమీర, మెంతి, చిన్న కట్టలు కట్టుకుపోయి మా అమ్మ తీసుకుపోయి అమ్ముకొస్తుండే. ఇప్పుడు ఏమన్నా ఇంత మిర్చి పెట్టుకుంటున్నాం. రైతు భరోసా ఏముందా? ఇప్పుడు రైతు భరోసా అయిపోయింది. రైతు భరోసా ఎగనామం అయిపోయింది. మేము చూసి అడిగి ఎవరిని అడుగుతాం? రైతు భరోసా పని అయిపోయింది. అది వేసిన నాడు మాకు పడ్డనాడు మేము పడ్డది అనుకోవచ్చు. అది రైతు భరోసా పడ్డనాడు మాత్రమే. ఇట్లాంటి వాయిదాలు మస్తు పెట్టేసిండు, అయిపోయింది. రైతు బంధు ఎగ్జాక్ట్ టైంకు మా అమ్మకు వ్యవసాయం, మాకు అంత వ్యవసాయం భూమి. మాకు ఈ గుట్టలు ఏం చెప్తారు, గుట్టలు అని చెప్పి మాట్లాడి పొట్ట కొడుతారు. మాకు గుట్టలు లేవు, ఏది లేవు. వాళ్ళు ఎవరు వచ్చినా, ఏ అధికారి వచ్చినా అన్ని బాగా చేసుకున్న భూమి మాకు చేసుకునేటి ఏమున్నది. మాకు అమ్మ అప్పుడు టీఆర్ఎస్ ప్రభుత్వం ఉన్నప్పుడు ఎట్లా పడుతుండే, మా అమ్మకు ఒక 16 గుంటలు ఉంటుండే. ఫస్ట్ తప్ప 16 గుంటలు పడుతుండే. తర్వాత రెండోది మా ఇంకో వేరే దగ్గర మాకు పట్ట ఇట్లుంటాయి కదా, ఎక్స్ట్రా ఇట్లుంటాయి కదా, బిట్లుగా ఇంకోటి 3 ఎకరాలు పెట్టుంటే మా అమ్మకు, అది పడుతుండే. ఇప్పుడు ఏం లేదు. దీనికి గుట్టలు అంటారు, కొండలు అంటారు. అదేంటో ఎవడు చేస్తుండో, ఎవడు చూస్తుండో ఎవరు మాకైతే రుణమాఫీ ఏం లేదు. నాదైతే రుణమాఫీ కాలేదు. నా పేరు వెంకటరెడ్డి, నాది కాలే. మా అమ్మది అట్లే ఉన్నది. మా అమ్మది 2,14,000 ఉన్నది. 2 లక్షల దాకా లోపు చేస్తాము అన్నారు. 2 లక్షలు లోపు చేస్తామన్నారు. తిరిగినా ఏం లేదురా బాబు, నువ్వు డబ్బులు కట్టురు, మీరు ఇంట్రెస్ట్ కట్టురు. 68,000 ఇంట్రెస్ట్ కట్టమన్నారు. 68,000 ఇంట్రెస్ట్ తీసుకుంటాను. మా 68,000 కడితే మేము రుణమాఫీ గురించి ఎందుకు చూద్దాం సార్? చూడపోతాం కదా. రుణమాఫీ లేదు, ఏది లేదు. రుణమాఫీ కూడా కాలే. రైతు పరిస్థితి ఇప్పుడు గోలికి నీళ్ళు చూసుకోవడం బతకడం తప్ప పార్టీకి ఇప్పుడు ఉన్న పాలించే పార్టీతో ఎలాంటి అది మాత్రం మాకు లేదు.